Hey guys, welcome back to my channel Ramyasri Satish. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా ఫ్యామిలీ మొత్తం కలిసి మేము తిరుపతి బయలుదేరాము. ఇదే నాకు ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళడం. అంటే నాకు 5 months అప్పుడు అమ్మ వాళ్ళు జుత్తు తీయించడానికి తీసుకొచ్చారంట. బట్ ఐ డోంట్ రిమెంబర్. ఆ టైంలో మనకేం గుర్తుంటుంది చెప్పండి, మంత్స్ బేబీనైతే. మాకు నెక్స్ట్ డే ఈవినింగ్ 4 o'clock దర్శనాలు. అంటే ముందు రోజు నైట్ 1 or 1:30కి మేము తిరుపతి కొండపైకి వచ్చేసాము. నైట్ రూమ్స్ ప్రొవైడ్ చేయరు కాబట్టి ఆ నైట్ లాకర్ రూమ్ లో ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ తీసుకున్నాము. ఒక రూమ్ దగ్గరే గుండు చేయించుకుంటారట. అక్కడే మా అత్తయ్య మాయ గుండు చేయించుకుని ఫ్రెష్ అయిపోయారు. నేను మా వారు పెళ్ళై 1 year అవ్వలేదు, సో అందుకే మాకు కుర్రలు ఇవ్వద్దు అనేసారు. అలా మార్నింగ్ రూమ్కి వెళ్ళి అందరం ఫ్రెష్ అయిపోయాం. ఈవినింగ్ 4 కదా దర్శనాలు అనుకొని ఇప్పుడులోగా కొండపైన ఉన్న 6 places తిరిగాము. ఇంకా చాలానే ఉన్నాయి కానీ మాకు అంత టైం లేక ఆ 6 places తిరిగాము. ఇందులో ఫస్ట్ వెళ్ళిందే శ్రీవారి పాదాలు. అక్కడికే మేము ఇప్పుడు వెళ్తున్నాము. కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి ఎక్కిన తర్వాత పైన ఒక మండపం ఉంటుంది. అక్కడే శ్రీవారి పాదాలు ఉంటాయి. స్టెప్స్ పక్కనే ఒక చెట్టు ఉంటే ఇలా ఉయ్యాలు కట్టారు. అంటే అవి మొక్కు ఉయ్యాలు. కొంతమంది పిల్లలు పుట్టాలని, కొంతమంది కోరికలు తీర్చమని ఇలా మొక్కులు కట్టుకుంటారంట. మేమైతే ఏం కట్టలేదు. అదిగోండి ఆ మండపంలోనే శ్రీవారి పాదాలు ఉంటాయి. అలా దర్శనాలు చేసేసుకున్నాము. అలా కిందకు దిగుతుంటే మా వారు చూడండి, నడిస్తే ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది, ఇంకా చాలా ప్లేసెస్ తిరగాలనేసి అలా జారుకుని వెళ్ళిపోతున్నారు. ఇలా ప్రతి స్పెషల్ ప్లేసెస్ దగ్గర ఇలా ఒక చిన్న జాతరలా పెట్టారు. అలాంటి పెట్టినప్పుడు చూడడానికి వచ్చే వాళ్ళు 3 types ఉంటారు. ఫస్ట్ వచ్చి నచ్చితే కొనేస్తారు. సెకండ్ వచ్చి ఆ ఐటమ్ నచ్చాలి అండ్ కాస్ట్ కూడా బాగుండాలి, అప్పుడు కొంటారు. థర్డ్ వచ్చి ఓన్లీ చూడడానికి వస్తారు. నేనైతే సెకండ్ అండ్ థర్డ్ టైప్. మరి మీరే టైప్ కామెంట్లో చెప్పండి. నేను వెళ్ళిన 6 ప్లేసెస్లో ఈ ప్లేస్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది నాకు ఇష్టమైన దాంట్లో. ఫస్ట్ పొజిషన్లో ఏది ఉందా అనేసి ముందు చెప్తాను. అప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇంతవరకు నా వీడియో చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్లేస్ని ఏమంటారా అనేది ముందు వీడియోలో చెప్తాను. అప్పుడులోగా తిరుపతి వచ్చిన వాళ్ళు ఉండి ఈ ప్లేస్కి వస్తే దీని పేరు ఏంటా అనేది కామెంట్లో చెప్పేయండి. అలాగే వెళ్ళని వాళ్ళ గురించి ఒక హింట్ ఇస్తాను. ఇక్కడ ఎక్కువగా ఏం కనిపిస్తుంది? రాయి కదా. ఆ రాయితో ఏం చేస్తారు? అదే ఈ ప్లేస్ యొక్క నేమ్ ఫస్ట్లో వస్తుంది. గెస్ చేసి కామెంట్ చేయండి. ఇలా ముందుకు రండి, మీకు ఒకటి చూపిస్తాను మా మాయ ఏం చేస్తున్నారా అని. ఇలాంటి దేవస్థానాలు వచ్చిన దగ్గర మనకి రాయిలు కనిపిస్తే మన ఇండియన్స్ లో మోస్ట్ చేసేది ఇలా రాయిలు నిల్చోబెడతారు ఏదైనా కోరుకొని. ఇది జరుగుతుందా లేదా అనేది నాకు తెలీదు, కానీ చాలా మంది నమ్మకం అది. ప్లేస్కి మాత్రం పిల్లలతో వస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇద్దరు కూర్చుంటారు కదా అని మా అత్తయ్య కూర్చున్నారు. మా మాయ ఏమో లేపేశారు. సో సాడ్ అత్తమ్మ. చూసారా అది ఎంత అందంగా ఉందో. ఈ ప్లేస్లో ప్రతిదీ నడిచేవి, ఎగిరేవి, పాకేవి అన్నీ కూడా మనకి శిలల రూపంలోనే ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి అండ్ అలాగే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. నాకైతే అందులో కొన్ని చూస్తుంటే ఇవి ఎప్పుడైనా చూసానా అనిపిస్తుంది. చాలా కొత్తగా ఉన్నాయి. ఆఖరికి పురుగులతో సహా. ఇక్కడ చూసారా జెర్రీ కూడా ఉంది. ఇలాగే రకరకాల పురుగులు ఉన్నాయి. వాటి పేర్లు కూడా నాకు తెలీదు. అదిగోండి అక్కడ చూసారా శిలబాతులు. అంటే మీరు శిల అనుకోలే, నేను దూరం నుంచి చూసి అలా అనుకున్నాను. ఇక్కడ అన్ని శిల్లే ఉన్నాయి కదా, అవి కూడా శిల్లే ఏమో అనేసి అనుకున్నాను దూరం నుంచి చూసి. దగ్గరికి వచ్చాక అర్థమైంది అవి కదులుతుంటే. ఇంత అందమైన ప్లేసెస్ చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు అక్కడ నుంచి కదలాలనిపించలేదు. ఇక్కడ చిన్నపిల్లల గురించి కొన్ని ఆట బొమ్మలు పెట్టారు. మాతో కూడా ఒక 3 చిన్నపిల్లలు వచ్చారు. వాళ్ళు చూసేయండి ఏం చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని చిన్నపిల్లలు అంటున్నాను అనుకుంటున్నారా? ఆ ఒక్క క్షణమే కదా అలా సరదాగా ఆడుకున్న కాసేపే వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ అన్నీ మర్చిపోగలరు. అందుకే చిన్నపిల్లలు అనేసి అన్నాను. మా అయితే చాలా ఎంజాయ్ చేశారు ప్లేస్ దగ్గర. ఇక్కడైతే చూడండి చిన్నపిల్లలాగా బాతు బొమ్మలతో ఆడుకుంటున్నారు. చిన్న థింగ్సే కదా, ఎంతో మెమరబుల్ గా అనిపిస్తాయి మనకి. వాళ్ళు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తే మేమేమో మా అత్తయ్య నేను చూసుకుంటూ ఎంజాయ్ చేసాము వాళ్ళని. వీళ్ళని మాత్రం ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే చాలా తిట్టుకుంటారేమో వాళ్ళ బొమ్మలతో ఆడుకుంటున్నారని.
అప్పటికే ఒక బాబు ఇలా చూస్తూ ఉండేవాడు. అన్ని గేమ్స్ ఆడుకున్న తర్వాత అలా ముందుకు వెళ్ళాము. ఇంకా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో. నేను ఎప్పుడో ఫోన్ లో చూసాను. దీని కళ్ళు మాత్రం చాలా క్యూట్ గా ఉంటాయి. బట్ నాకు దాని పేరు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ లో చెప్పేయండి. ప్లేసెస్ అన్ని తిరగడానికి మేమైతే కార్ బుక్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక ట్రక్స్ ఉంటాయి కదా, బుక్ చేసుకున్నాము. ఫస్ట్ 150కి ఓకే అన్నారు, కానీ అతను రాలేదు. తర్వాత కార్ బుక్ చేసుకున్నాము. అతనైతే ఈచ్ పర్సన్ కి 260 తీసుకున్నారు. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ ఓకే. మా ఫ్యామిలీని వేరే కస్టమర్ని ఎక్కించలేదు. ఎక్కడున్నాం మనము? శిలాతోరణం. అదే ఈ ప్లేస్ నేమ్ వచ్చి శిలాతోరణం. అన్నీ మనకి శిలల్లో ఉంటాయి కాబట్టి శిలాతోరణం అని పెట్టారేమో. అలా ఎండింగ్కి వచ్చేసరికి ఇక్కడ అన్ని రియల్వే ఉన్నాయి. ఆ నెమలు అయితే అసలు ఎంత పింఛు ఇప్పమని ఇప్పలేదు. మా బావ ఎంత సైక్ చేశాడు ఇప్పమని, అయినా ఇప్పలేదు. ఆ పక్కనే చూసారా నాటుకోళ్ళు. అబ్బబ్బా, వాటి టేస్టే వేరు కదా. చచ్చా, దేవుడి దగ్గరికి వచ్చేంటి వాటి టేస్ట్లు గుర్తొస్తున్నాయి నాకు. అలా ఈ ప్లేస్ చూసిన తర్వాత నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న చక్ర తీర్థాలకు వెళ్ళాము. మనకి ఈ చక్ర తీర్థం అనే పేరు ఎలా వచ్చింది అంటే, పూర్వం పద్మనాభుడు అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయన ప్రతిదినం ఇక్కడే తపస్సు చేస్తూ ఉండేవారు. అలాగే ఒక రోజు చేస్తూ ఉంటే అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి ఈయన్ని తినాలి అని చూశారంట. ఆ వెంటనే భయంతో మహర్షి సాక్షాత్తు విష్ణుమూర్తిని తలుచుకున్నారు. విష్ణుమూర్తి తన సుదర్శ చక్రాన్ని కిందకు పంపారు. ఆ సుదర్శ చక్రం ఆ రాక్షసును వెంటాడి ఈ అడవుల వెంబడి తిప్పి తిప్పి చంపిందంట. చక్రం మహర్షిని ఎలా అయితే కాపాడిందో మిగతా వారందరినీ కాపాడడానికి ఇక్కడే ఉండిపోయింది. ప్లేస్ మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంది. చుట్టుపక్కల ఆ చెట్లు, ఆ కొండలు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అలా ముందుకు వెళ్తే అక్కడ ఒక శివలింగం, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, అలా చాలా దేవుళ్ళు ఉన్నాయి. మేము ఆ పక్కనే కొబ్బరికాయ దీపం తీసుకొని ఫస్ట్ అక్కడ దీపం పెట్టేశాను. ఎదురుగే శివలింగం ఉంటే అక్కడ ఒక పంతులు ఉన్నారు, అక్కడే పూజ చేయించుకున్నాము. అతను కొన్ని మనకి దోషపరిహారం అవడం గురించి ఇంత అమౌంట్ ఉండాలి ఇంత అని చెప్పారు. మేమైతే దాన్ని బట్టి ఒకదానికి ఇచ్చి చేయించుకున్నాము. వాళ్ళైతే వైఫ్ అండ్ హస్బెండ్ పక్క నుండే చేయాలి అనేసి అన్నారు. అలా చేసుకున్న తర్వాత ముందుకు వెళ్తుంటే ఇక్కడ గోవిందుని యొక్క రూపాలు ఉన్నాయి. అదే గోవిందుని యొక్క అవతారాలు. అవి చూసుకొని ఆ నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్, దాని ఎదురుగా ఉన్న హతీరాం బాబాజీ జీవ సమాధి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ కూడా సేమ్ అలా వెళ్తుంటే ఒక జాతరలా పెట్టారు. నార్మల్ జాతర అయితే అలా చూసుకొని వెళ్ళిపోయాం. అటు నుంచి వచ్చినప్పుడు మాత్రం అక్కడ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి కదా, బజ్జీలు, అవి అక్కడ మాత్రం మిరపకాయ బజ్జీ తింటాం మర్చిపోవద్దు. చాలా బాగుంది. మసాలా కొట్టేసి ఇచ్చారు. టేస్టే కాదు, చూడడానికి కూడా సైజ్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు బజ్జీని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ అయితే మేము వేణుగోపాల స్వామి టెంపుల్ కి వెళ్ళాము. అక్కడ దర్శనాలు చేసుకొని దాని ఎదురుగా ఉన్న హతీరాం బాబాజీ జీవ సమాధి చూసాము. ఈయన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితోనే పాచికలాడారంట. ఇతను చాలా ప్రియభక్తుడంట వెంకటేశ్వర స్వామికి. ఈయన స్టోరీనే బేస్ చేసుకొని మనకి ఓం నమో వెంకటేశాయ ఫిలిం తీశారంట. అతను అసలు పేరు వచ్చి బైరాగి. మనకి వెంకటేశ్వర స్వామి ఏనుగు రూపంలో వచ్చి ఈయన కాపాడారు. అందుకే హతి అని. ఈయన రాముడు ఆలయం కట్టారంట, అందుకే రామని హతీరాం బాబాజీ అని పేరు వచ్చింది. ఈయన స్టోరీ మొత్తం నేను ఒక షార్ట్ గా అప్లోడ్ చేశాను. ఇఫ్ యూ ఇంట్రెస్ట్ మీరు వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ అలా ఆకాశగంగ దగ్గరికి వెళ్ళాము. నేను వెళ్ళిన 6 ప్లేసెస్ లో నాకు ఫస్ట్ అండ్ బాగా నచ్చిన ప్లేస్ ఒకటి ఉందన్నాను కదా, అదే ఇది ఆకాశగంగ. చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. ఎందుకు నచ్చిందో నాకు తెలీదు, కానీ చాలా నచ్చేసింది. ఇక్కడ ఆకాశగంగ ఎలా వచ్చిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. 9వ శతాబ్దంలో నంబి అని వేటగాడు ఉండేవాడు. ఆయన వెంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు. ఈయన శ్రీవారి సేవకు కావాల్సిన నీరు మొత్తం పాపనాశనం నుంచి తీసుకొని వచ్చేవారు. ఈయన చాలా ముసలివాడైపోయాడు. ఈయన కష్టం చూడలేక వెంకటేశ్వర స్వామి ఒక బోయివాని రూపంలో వచ్చి, చాలా దాహంగా ఉంది, ఈ నీరు ఇస్తావా అని అడిగారు. ఇప్పుడు వేటగాడ, అయ్యా ఈ నీరు నేను చాలా దూరం నుంచి శ్రీవారి సేవకై తెస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుండగా బోయివాని రూపంలో ఉన్న స్వామి ఏమో దానికి కన్నం పెట్టి ఆ నీరు మొత్తం తాగేశారు. అలా ముందుకు నడుస్తూ ఉంటే వేటగాడికి ఏంటి కుండ బరువు తగ్గినట్టుంది అని చూస్తే ఆ నీరు మొత్తం అందులో లేదు. చూసి నంబి చాలా ఏడ్చాడు. ఈ నీరు నేను శ్రీవారి కోసం చాలా దూరం నుంచి తెచ్చానని. అయితే అప్పుడు బోయివాని రూపంలో ఉన్న స్వామి, దగ్గరలోనే చాలా స్వచ్ఛమైన నీరు ఉన్నాయి, అక్కడ నుంచి నీరు తీసుకువెళ్ళండి అని చెప్పి ఈ ప్లేస్కి తీసుకొని వచ్చారు. ఇక్కడ తన బాణంతో ఆ కొండను చీల్చి ఈ నీరు తెప్పించారు. ఈ నీరు మనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కాబట్టి దీనికి ఆకాశగంగా అని పేరు వచ్చింది.
ఇప్పటికీ ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. నీరు చూడడానికి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో తాగడానికి కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా తిరుపతి వస్తే మాత్రం నెవర్ మిస్ దిస్ ప్లేస్. అక్కడి నుంచి అలా పాపనాశనంకి వచ్చాము. మనకు ఆ పేర్లోనే ఉంది పాపాలు నాశనం చేసేది అని. ఆ నీరుకి అంత మహిమ ఉందంట. ఎదురుగా ఉన్న గంగాదేవి టెంపుల్ కి వెళ్ళి దర్శనాలు చేసుకుని ఇలా వస్తుంటే అక్కడ కొన్ని హనుమాన్లు ఉన్నాయి. అలా ఆకలితో ఉన్నాయి అనుకుంటా. అందుకే మా వారు కొన్ని బనానాస్ కొనేసి ఇచ్చారు. ఇది చాలా క్యూట్ గా తీసుకొని తిన్నాయి. చాలా చాలా ముద్దుగా అనిపించాయి అవి చూస్తుంటే. అవన్నీ చూసుకొని వచ్చేసరికి 2:30 అయిపోయింది. చాలా ఆకలిస్తుంది. అలా అని ఈ మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం దగ్గర ఆగాము. నాకైతే కొంచెం డౌట్ గానే ఉండేది. టైం 2:30 అయింది, ప్రసాదం దొరుకుతుందా లేదా అనేసి. కానీ లోపలికి వెళ్ళి చూస్తే షాక్. అసలు చాలా జనాలు ఉన్నారు. లోపల వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఈ అన్న కేంద్రం మాత్రం కొంచెం పెద్దదే. ఒక 2 ఫ్లోర్స్ ఉన్నాయి, కింద ఒకటి పైన ఒకటి. పెద్ద క్యూ అయితే ఏం లేదు, నడుచుకునే వెళ్ళాము. మేము నడుచుకుని వెళ్లే లోపలే ముందు కూర్చుని వాళ్ళు లెగిశారు. మేము వెళ్ళి చూసి కూర్చుందామనే లోపలే మొత్తం ఫుల్ అయిపోయింది. అంత జనాలు వచ్చారు. అని అక్కడ సేవ చేసిన వాళ్ళు మెచ్చుకోవాలి. వాళ్ళు లెగిసిన వెంటనే ఆకులు తీసేసి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి కూడా ఆకులు వేసి అన్ని వేసేస్తున్నారు. అంత ఫాస్ట్ గా చేస్తున్నారు. ఆకులు వేసిన ప్రసాదం ఐ థింక్ జావ అనుకుంటున్నాను. అది మాత్రం అబ్బా ఎంత టేస్ట్ గా ఉందో తెలియదు. అంత ఆకలి తెల్లి బయట తినేస్తే అవుతుంది, మనకు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ తిరుపతి అన్నప్రసాదం మాత్రం మళ్ళా దొరకదు కదా. నాకు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ ప్రసాదం తీసుకునే అదృష్టం 3 సార్లు దొరికింది. ఈ అన్న కేంద్రం టెంపుల్ దగ్గరే ఉంటుంది. మేము దర్శనాలు అయిన తర్వాత ఆ రోజు నైట్ ఇక్కడే తినేసాము. ఈ అన్నప్రసాద కేంద్రాలు చాలా ప్లేసెస్ దగ్గర ఉన్నాయి, అక్కడక్కడే సరౌండింగ్స్ లోనే. వేరే వేరే కేంద్రం దగ్గర వేరే వేరే మెనూ ఉంటుందేమో, నాకు తెలియదు. మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లాకర్ రూమ్స్ దగ్గర ఉన్న అన్న కేంద్రంకి వెళ్ళాము. అక్కడైతే మనకి ఈ సాంబార్ రైస్ అండ్ దద్దోజనం పెట్టారు. అలా ప్రసాదం తీసుకున్న తర్వాత మేము ముందు రోజు నైట్ మాకు దర్శనాలు అయిపోయాయి. మనకు ఫోన్స్ ఎలా ఉండదు కాబట్టి మేము రూమ్ లోనే ఉంచేసాము. దాన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అనేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడే మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, ఏమైనా వస్తువులు కొనుక్కుందాం, ఇంత దూరం వచ్చాము దీనికని గుర్తుగా ఏదో ఒక వస్తువు తీసుకుందాం అనుకుని అలా షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళాము. నేనైతే పెద్దగా ఐటమ్స్ ఏం తీసుకోలేదు. నా కోసం బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను. వేరే వాళ్ళకి గిఫ్ట్ గా ఇద్దామనేసి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అనేసి ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. అలా వస్తూ ఉంటే ఈ వేడిగా బాదం పాలంట, నేను ఎప్పుడు తాగలేదు, బాగుంటది అని చెప్పారని తీసుకున్నాము. ఓకే అనిపించింది. ఫస్ట్ టైం కదా, నాకేం తెలియలేదు. అలా అవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. రూమ్ అని చెప్పా కానీ రూమ్స్ ఎలా ఉంటాయో చెప్పలేదు కదా. రూమ్స్ అయితే బాగానే క్లీన్ గా ఉన్నాయి. అయితే రూమ్స్ కాస్ట్ కూడా వర్త్ అనిపించాయి. ఎందుకంటే మనం ఫస్ట్ రూమ్ తీసుకున్నప్పుడు 500 పే చేయాలి. అందులో మనకి రిటర్న్ 400 వచ్చేస్తాయి. కూడాను అక్కడ క్లీన్ చేసిన వాళ్ళకి ఒక 50, తర్వాత మనకి ఇచ్చిన వాళ్ళు ఒక 50 తీసుకుంటారు. అంతేనే. 24 hours కి 100 రూపీస్ అంటే వర్తే అనిపించింది. అందులోనూ మనకు ఆ రూమ్ లో ఒక బెడ్ ఉంటది. అనికి మనకు ఒక 3 persons వరకు సరిపడతారు. అలాగే మనకు అక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. లేడీస్ తో వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ రూమ్ చీప్ అండ్ బెస్ట్ అని చెప్తాను. వస్తుంటే మాత్రం కొంచెం బాధ అనిపించింది. అస్సలు వదిలి రావాలనిపించలేదు తిరుపతిని. ఎందుకు అందరూ తిరుపతి తిరుపతి అని అంతగా చెప్తారు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, అక్కడున్న వాతావరణం, ఆ ప్రశాంతత ఎక్కడ దొరకదు. అందుకే ఏమో వస్తుంటే మనకి మెట్ల మార్గం కూడా కనిపిస్తుంది. అంటే నడిచి వచ్చే వాళ్ళు ఇలా వస్తారంట. మనం బిల్డింగ్ పక్కన నిల్చుంటే మనం చీమల్లాగా ఉంటాము. అదే ఈ కొండ నుంచి ఆ బిల్డింగ్స్ చూస్తే అవి కూడా చీమల్లా కనిపిస్తున్నాయి. అందుకే నువ్వు పెద్ద పొజిషన్ లో ఉన్నవాళ్ళని నీ కింద వారిని చిన్నతనంగా చూడకూడదు. నీకన్నా పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళు వస్తారు, నిన్ను చిన్నతనంగా చూస్తారు. కిందకు వచ్చిన తర్వాత గోవిందరాజు టెంపుల్ కి వెళ్ళాము. దీన్ని కొంతమంది కింద తిరుపతి అని కూడా అంటారు. ఈయన వెంకటేశ్వర స్వామికి అన్నయ్య అవుతారంట. వెంకటేశ్వర స్వామి పెళ్లికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని ఈయన ఎంత లెక్కించినా అది తరగక అలసిపోయి ఆ ధనాన్ని ఇక్కడే ఉంచేశారంట. ఇక్కడ కూడా మనకి ఫోన్స్ ఎలా లేవు. మేము మా ఫోన్స్ లాకర్ రూమ్ కి ఇచ్చేసి అలా లోపలికి వెళ్ళి దేవునికి దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ ఏనుగులు చూసారా, ఇవైతే వాటి తొండంతో మనకి ఆశీర్వదిస్తాయి. కానీ మనం వాటికి 10 రూపీస్ ఇవ్వాలి. ఎవరైతే 10 రూపీస్ ఇస్తున్నారో వారికే ఆశీర్వదిస్తున్నాయి. మేము మా ఫ్యామిలీ మొత్తం తీసుకున్నాము. కానీ అప్పుడు చాలా క్రౌడ్ కనిపించి మేము వీడియో ఏం తీసుకోలేదు.
వాటికి బనానాస్ ఇద్దామని తీసుకున్నాము, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకోలేదు. ఐ థింక్ బయట దాంట్లో కెమికల్స్ ఉంటాయి అనేసి తీసుకోలేదేమో అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి రిటర్న్ శ్రీకాళహస్తి బయలుదేరాము. మేము అక్కడికి వెళ్తాడికి 5:30 అలా అయింది. ఈవినింగ్ టైం కదా, ఆ లైట్స్ అవన్నీ పెట్టి చాలా అందంగా ఉంది. టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ 4 దిక్కులు 4 ద్వారాలు ఉంటాయి. శ్రీకాళహస్తిలో ఫేమస్ ఏంటంటే ఎవరైనా చెప్పేది రాహుకేతు పూజ. మేమైతే అది చేయించుకోవడానికే వచ్చాము. అది మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 చేస్తారు. మేము ముందు రోజు ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి అక్కడే ఒక రూమ్ తీసుకొని స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ పూజకి అయితే అందిపోయాము. ఎందుకంటే మాకు 11కి మళ్ళీ ట్రైన్ ఉంది మార్నింగ్, దానికి అందాలి కాబట్టి ఫస్ట్ పూజ అయితేనే అందగలమని ఫస్ట్ పూజకి వెళ్ళిపోయాము. చాలా మంది రాహుకేతు పూజ చేసిన తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటారు. అలా ఏం లేదు, మనం వెళ్ళిపోవచ్చు. ఈ రోజుకి ఇంతే వీడియో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి